20 ఏళ్ల క్రితం ఫ్లాట్లు వేస్తే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న తమకు అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు మా ఫ్లాట్లు మావి కాదని మాపై అన్యాయంగా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు వాపోతున్నారు. నోటీసులు రావడంతో ఇప్పటికే నలుగురు దిగ్భ్రాంతిలోనే గుండెపోటుతో మరణించారని, ల్యాండ్ మాఫియాతో ఇంకా ఎంతమంది బలి కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసుల కష్టాలేంటి? కాదేది దందాలకు అనర్హం అన్నట్లు తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ భూదందాలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి జోగి అండతో ఆయన అనుచరులు సాగించిన భూదందా ఇంతా అంతా కాదు. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో మంత్రి కుమారుడు సోదరుడు చేసిన భాగోతం బయటపడింది. దీంతో జోగికి చిక్కులు వచ్చి పడ్డాయి. రేపో మాపో అరెస్టు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ సుబ్బారావు కాలనీలో మరో భూదందా వెలుగు చూసింది. స్థలం కొని ఇల్లు కట్టుకుని 20 ఏళ్లు గడుస్తున్నా అవి తమవి కాదని నోటీసులు రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు. మేము విజయవాడ విద్యాధరపురంలోని 8/4లో మా ఫ్లాట్స్ 42 ఫ్లాట్స్ మేము 2001లో కొనుగోలు చేసాము. అప్పటి నుంచి మేము అక్కడే ఉన్నాము, ఇంటి పనులు వేసుకున్నాము, అక్కడే ఉంటున్నాము. అయితే మాకు 2017లో నోటీస్ వచ్చింది. ఏంటి అని చూస్తే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మాకు నోటీస్ అనేది వచ్చింది. సరే, ఆ నోటీస్ అడ్రస్కి మేము వెళ్తే అక్కడ సొసైటీ కూడా లేదు. సొసైటీ లేకపోతే మేము సమాచార హక్కు చట్టం కింద సొసైటీ వాళ్ళకి పెట్టాము. వాళ్ళు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తీరా మేము ఇదేంటా అని చెప్పేసి మేము ఇదంతా ఎంక్వైరీ చేసి అందరిని చేస్తే దీని అనహమాల మన అప్పాజీ గారు వైసీపీ కార్పొరేటర్ అప్పాజీ గారు, అలాగే హరి గారు, వాళ్ళ అన్నయ్య హరి గారు, వీళ్ళిద్దరిని వెనకమాల నడుపుతుంది జోగి రమేష్ గారు నడుపుతున్న సంగతి మాకు తెలిసింది. దీని గురించి మేము అంటే ఆల్రెడీ మీ పేరు మీద రిజిస్టర్ అయిపోయిన ల్యాండ్ మళ్ళీ వీళ్ళు ఎలా లాక్కుంటారు అన్న మాకు అర్థం కాని క్వశ్చన్ మార్క్ ఏంటంటే అదే మాకు అర్థం కాదు. ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అయింది, మాకంతా బాగానే ఉంది. తీరా చూస్తే ఇల్లేంటి మాకు నోటీసులు పంపించారు. ఆల్రెడీ వీళ్ళు కోర్టులోనే మేము కమ్యూని వ్యక్తులకు నోటీసులు పంపించారు. ఎవరు పంపించారు? సొసైటీ కూడా పంపించారు. మాకు సొసైటీ ఎవరు? ఈ సొసైటీ ఎక్కడి నుంచి వచ్చిన? ఈ సొసైటీ వాళ్ళు ఆల్రెడీ మాకు అమ్మిన ఆత్రం మీద కోర్టులో వేసారంట. 81లో వేశారు. కాబట్టి మీకు తెలిసే కొన్నారో తెలియకున్నారు? మాకు అసలు ఏం తెలియదు. ఆ నోటీస్ వచ్చేదాకా ఎవరికి తెలియదు. దీని గురించి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎట్లాంటి పెద్ద నష్టాలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలిసింది. ఈ ల్యాండ్ యాక్టివ్ ఒకటి తీసుకొచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఆ ల్యాండ్ యాక్టివ్ కింద మా సైట్ మొత్తం తీసేసుకుందామని ఆలోచనలో ఉన్నారు వీళ్ళందరూ. మా అదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడం వల్ల ఇప్పుడు న్యాయం జరగాలని చెప్పేసి రేపు సిపి గారిని ఇలాగ పోలీస్ స్టేషన్లో మాకు పోలీస్ స్టేషన్, మాకు భవనపురంలో పోలీస్ స్టేషన్లో ఒకటి, అలాగే డీజీపీ గారికి, రేపు ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలుస్తాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిది కూడా అవకాశం ఉంటే ఆయన్ని కలుస్తాము. కలిసి మా యొక్క బాధని, మాకు జరిగిన అన్యాయాన్ని మేము వివరించి చెప్పుకుంటాం. న్యాయం మాకు జరగాలని మేము అడుగుతున్నామండి. ఈ విషయమై ఇటీవల ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు కాలనీలో మీడియా సమావేశం నిర్వహించి తమ గోడు చెప్పుకున్నారు. తమ నివాసాలు తమవి కాదని కొందరు బెదిరిస్తున్నట్లుగా చెప్పారు. 2001లో షేక్ మజీద్ అనే వ్యక్తి ఫ్లాట్లు వేసి అమ్మకానికి పెడితే వాటిని 42 మంది కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు. కొనుగోలు చేసినప్పుడు, రోడ్లు వేసినప్పుడు, ఇళ్లు కట్టుకునేటప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇటీవల లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో కొంతమంది వాళ్ల నివాసాలను లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ సంస్థ వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, మా ప్లాట్లను లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, మహాదేవ్ హరి, కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఫ్లాట్లలో ఇళ్లు నిర్మాణాలు చేసుకునేటప్పుడు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం లేదని, మా ఆస్తులు లాగేసుకోవాలని చూస్తున్నారని, న్యాయ పోరాటం కూడా చేయకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని వారు వాపోయారు. ల్యాండ్ ఓనర్తో సొసైటీ కుమ్మక్కై మమ్మలను రోడ్డున పడేయాలని చూస్తున్నారని, తమకు న్యాయం జరగకపోతే 42 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మేము 2001లో విద్యాధరపురం 8/4 సర్వే నెంబర్లో గల 2 ఎకరాల 17 సెంట్లు ప్లాట్లు వేయగా మేము 42 మంది ఆ ప్లాట్లు కొనుగోలు చేశాము.
ఆ ప్లాట్లు కొనుగోలు చేసి 2001 నుంచి 2016 వరకు మేము ఇల్లు కట్టుకోవడం, రోడ్లు వేసుకోవడం, రకరకాలుగా ప్లాట్లు అభివృద్ధి చేసుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని రోడ్లు వేసుకొని ప్లాట్లు వేసుకొని అన్నీ ఉంటే 2017లో మాకు నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు ఏమని విచారించగా శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు మాకు ఈ ల్యాండ్ ఓనరు ఎప్పుడో 1981లోనే మాకు అగ్రిమెంట్ చేసి ఉన్నారు. ఈ అగ్రిమెంట్ మా కోర్టులో మా వైపు తీర్పిచ్చి మాకే రిజిస్ట్రేషన్ చేయమంటే మీకు రిజిస్ట్రేషన్ చేసిన ఈ చల్లవని మాకు తెలిపారు. ఆ తెలిపిన నిమిత్తం మాకు 2001 నుంచి 2013 వరకు హైకోర్టులో కేసు నడిచిందని తెలిసినది. ఆ 2001 నుంచి 2013 వరకు ఆ కోర్టులో నడిచినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఇదంతా కుట్రపూరితంగా కనిపిస్తున్నది. ఇప్పుడు అప్పాజీ గారు, కార్పొరేటర్ గారు, అలానే హరి గారు మెయిన్గా కోర్టుకు వస్తూ ఉన్నారు. ఆ కోర్టుకు వస్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయని మాకు తెలియవచ్చింది. వైసీపీ నాయకులు మేము మంత్రుల్ని కూడా కలిసాం, పొలిటికల్గానే మంత్రుల్ని కలిసాము, అందరిని కలిసాము. వాళ్ళు ఏమంటారంటే మీరు ఉంటుండండి ఏం అవ్వదు అంటున్నారు, కానీ కింద చాప కింద నీరులాగా ఒక్కొక్కటి చట్టపరంగా అన్నీ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఈ 4 సంవత్సరాల్లోనే ఆ కోర్టు కేసులు వాళ్ళ వైపు తిప్పేసుకొని ఏకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ రేపు మమ్మల్ని ఖాళీ చేయించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో మాకు ఎవరు దిక్కుమొక్కు లేక ఈ 42 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఈ 20 సంవత్సరాలు సంపాదించుకున్న సొమ్మంతా మాది అక్కడే పెట్టుకొని మేము బ్రతుకుతున్నాము. మధ్యతరగతి కుటుంబాలు, ఎంతోమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు జీవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేము అందరం కూడా ఈ 40 కుటుంబాలు ఒక 200-300 మంది ఉన్నాము. ఈ రేపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కావున దయచేసి ఈ గవర్నమెంట్ మేము అందరం కూడా గట్టిగా ఈ బాధలన్నీ తెలిసి గవర్నమెంట్కి రావాలని కోరుకొని మేము ఓట్లేసి అందరిని గెలిపించుకొని ఇవాళ మేము కోరుకునేది సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఏదో రకంగా మా బాధలు విన్నవించుకునే అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ గట్టును పడేసి మా జీవితాలను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ చేసినటువంటి భూదందాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలపై దృష్టి పెట్టి నేరానికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేటట్లు చేయాలని జనం కోరుతున్నారు. చూడాలి మరి ముందు ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని పుట్టుకు వస్తాయో, ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో అనేది.